Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. ఇప్పుడు హీరోయిన్ ఫాదర్స్, హీరో ఫాదర్స్, మేనమామలు ఇవన్నీ చేశాను. కామెడీ ఫిలిమ్స్ చేశాను, ట్రాజెడీ ఫిలిమ్స్ చేశాను, అన్నీ చేశాను, అన్ని రకాలు చేశాను. ఒకే ఒక్క సినిమా దుష్టుడుగా కూడా వేశాను, విలన్గా కూడా వేశాను. ఏ సార్ మూవీ? సూర్యుడు. నేను యాక్చువల్గా అదే మాట్లాడదాం అనుకున్నా సార్. అందులో రాజశేఖర్ గారు అందులో హీరో. ఏంటంటే అందులో మీరు ఆవిడ చనిపోయిన తర్వాత అంటే విషం పెట్టేసిన తర్వాత మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఒక్కసారిగా, అది చాలా బాగా వచ్చిందండి అది. అయితే ನಾನು చిన్నప్పటి నుంచి ఈ టీవీలో దూరదర్శన్లో చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు, అప్పటికి పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నాయన నీకు ఇటువంటి వేషాలు వేయకు నువ్వు, మేము అందులో నిన్ను ఊహించట్లేదు మేము అలాంటి వద్దు, నీకు పడవవి, ఇది సూర్యుడులో చేసిన విలన్ వేషాలు అవి వేయకు నువ్వు ఎప్పుడు, నువ్వు మంచి చెప్పు, 10 మందికి నమ్మేట్టుగా చెబుతావు కాబట్టి నమ్ముతారు, అంతేగాని నువ్వు ఇట్లా చేయకని చెప్పి 2-3 చెప్పారు. ఓకే. తర్వాత మాతృదేవోభవ వచ్చిందండి. ఓకే. మాతృదేవోభవ ఒక రేంజ్లో ఒక పేరు వచ్చేట్టుగా చేసిన సినిమా అది. కానీ సార్ మాతృదేవోభవ సినిమా ఒకసారి చూస్తే అందులో స్టార్స్ ఎవరు లేరు, అంటే అంటే అక్కడ నోన్ వాళ్ళు కూడా ఎవరు లేరు. మాధవ్ గారు అంటే ఇంతకుముందు మాధవ్ గారు తప్పితే ఎవరు తప్పితే ఇంకెవరు లేరు. కానీ అది ఒక కథ ప్రధానంగా తీసుకొని అంతమందిని ఏడిపించిన మూవీ అంటే అవునవును. ఎలా సార్, ఎట్లా సాధ్యమైంది సార్ అది? అదేంటే మలయాళంలో 300 రోజులు ఆడిందండి ఆ సినిమా. అది కేఎస్ రామారావు గారు రైట్స్ తీసుకొని ఇక్కడ రీమేక్ చేశారు. ఆమె రీమేక్ చేయటంలో నాకు ఫ్రెండ్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఓకే, ఆయన కేఎస్ రామారావు గారికి ఒక సినిమా చేశారు అంతకుముందు, అగ్ని ప్రవేశం ఒక సినిమా చేశారు. ఓకే. అప్పుడు ఈయన కో డైరెక్టర్గా అజయ్ కుమార్ గారు ఉండేవారు. ఆయనకి ఈ సినిమాకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. ఓకే. సో ఆ పరిచయంతో ఆయన నాకు ఆ వేషం ఇచ్చారనమాట. సో అట్లాగా ఒక మంచి వేషం వేసే అదృష్టం కలిగింది. కానీ సార్ షూట్ చేస్తున్నప్పుడైనా కానీ ఇంత సక్సెస్ అవుతుందని కానీ అనిపించిన సందర్భం ఎప్పుడన్నా ఉన్నిందా, లేకపోతే ఎట్లా? అసలు మనకు తెలియదండి దాని గురించి, ఇది సక్సెస్ ఇది ఫెయిల్యూరు అనే సినిమా వేస్తున్నామని ఒక సంతోషమే. ఇది వేసేసుకుని మళ్ళీ రిహార్సల్కి వెళ్ళిపోయామని తప్పితే దీని వెనకాల దీని గురించి ఆలోచించగానే ఎవరన్నా డబ్బులు ఇస్తారు, రెమ్యూనరేషన్లు ఇస్తారని కూడా తెలియదు. ఇస్తే తీసుకునేవాడిని, లేకపోతే లేదు. దాని మీద అవగాహన లేదు సినిమా మీద నాకు మొట్టమొదటి నుంచి. ఓకే. వచ్చిన ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ప్రతి ఆపర్చునిటీని వాడుకోవాలి, అది అంతేగాని మనం దాని మీద పరిగెడితే మనకి రాదు అనే విషయం నాకు విచిత్ర ప్రేమతోనే తెలిసిపోయింది. కాబట్టి దాని మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే నేను. కానీ ఆ తర్వాత నుంచి రావటం మొదలుపెట్టాయండి. ఓకే. రావటం మొదలుపెట్టాయి. దాదాపుగా మాయలోడు తర్వాత 100-150 సినిమాలు చేసుకుంటాను. మాతృదేవోభవ సినిమా అంతటి సక్సెస్ అయిన తర్వాత అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా కానీ ఇప్పుడు సినిమాల్లో వెళ్ళినప్పుడు, హర్రర్ మూవీస్ వెళ్ళినప్పుడు మీరు భయపడకుండా వస్తే ఇంత ఇస్తామన్నట్టు ఈ సినిమాకి కూడా ఏడవకుండా బయటకు వస్తే ఖర్చీపులు ఇస్తాం అప్పుడు పెట్టారు, అది కూడా పెట్టారు స్కీమ్. అంటే ఇలాంటి విచిత్రాలన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా. ఆ సినిమా చూసిన వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళు ఢిల్లీలో నేను అదేంటది నెహ్రూ మ్యూజియంకి వెళ్ళినప్పుడు వాళ్ళు టూరిస్టులు వచ్చారు. టూరిస్టులు వచ్చి నన్ను గుర్తుపట్టి వాళ్ళు అందరూ దండాలు పెట్టారు, వచ్చి కాళ్ళకి దండాలు పెట్టడం. ఏంటమ్మా అంటే మేము మాతృదేవోభవ చూశాను ఆయన, ఆ పిల్లలు బాగుపడడానికి వాళ్ళకు ఒక దారి చూపించావు నువ్వు చూడు, జీవితంలో కూడా అలా చెయ్యని నన్ను దీవించి వెళ్ళారు వాళ్ళు. ఓకే. సో రిమార్కబుల్ మెమరీ. జంధ్యాల గారి మూవీస్లో మ్యాక్సిమం అప్పుడు మీరు చేసినట్టే కదా సార్, మ్యాక్సిమం చేశారు. అది సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్యూర్ అయిపోయాయి. కానీ వాట్స్ ద సక్సెస్ సీక్రెట్ సార్ జంధ్యాల గారిది? ఏంటంటే ఇప్పటికీ ఆ టైప్ ఆఫ్ కామెడీ కానీ ఎవరైనా కానీ రాయాలంటే అది ఎవరికి సాధ్యం కాదు. ఇప్పటికీ హాస్య బ్రహ్మ అంటే ఆయనే అన్నట్టు కూడా అంటుంటారు. అట్లా ఎట్లా సార్ అది సాధ్యమైతే? ఎట్లాగంటే నేను అనుకున్న నా భావన ఏంటంటే, మీరు పాత సినిమాలు ఏమైనా తీసుకోండి, 10-15 ఏళ్ల క్రితం సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ సెంటిమెంట్సే ఉండేవి. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న ప్రతి సినిమా సక్సెస్ అయ్యాయి. ప్రతి సినిమా 100 days ఆడేది. మీరు చూసుకోండి ఎక్కడైనా సరే చరిత్రలో. ఓకే. ఫ్యామిలీ సినిమా ఎప్పుడైతే ఉందో ఈ కూర్చున్న ఆడియన్స్లో వాళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ని తనదిగా చూసుకుంటాడు, తనలో చూసుకుంటాడు. మా నాన్న ఇలా ఉండేవాడు, లేకపోతే నేను ఇట్లా చేశాను, నేను కూడా కాలేజీలో ఇట్లా చేశాను కదా అని వాడు అనుకుంటాడు. అమ్మ, నాన్న, చెల్లి, అక్క వీళ్ళందరినీ ఒక దీన్ని తెచ్చుకొని నా సినిమా నేను ఇందులో ఉన్నట్టుగా ఫీల్ అవుతాడండి సెంటిమెంట్ సినిమాలకి. ఫ్యామిలీ అయితే జంధ్యాల గారు చేసిన పని ఏంటంటే ఫ్యామిలీ సబ్జెక్ట్స్లోనే కామెడీ పెట్టారు. కామెడీ ప్రధానంగా
ఫ్యామిలీ సెంటిమెంట్సే తీసుకున్నాడు ఆయన. చూడండి మీరు సినిమాలన్నీ యా అన్నీ మీకు ఆ క్యారెక్టర్లే ఉంటాయి, ఆ టైపు ఉంటుంది అంతే. ఆ టైప్లోనే ఉంటాయి. మా ఇళ్లలో చూసే క్యారెక్టర్స్నే ఆయన చూసి స్టడీ చేసి పెట్టాడనమాట. ఓకే. అట్లా సక్సెస్ అయ్యాడు అతను. అది కాకుండా ఎప్పుడైతే ఫ్యాక్షనిజం వచ్చి ఆ కొట్లాటలు, ఎగిరిపోటాలు, కార్లు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. దీని మీదకి ఇంట్రెస్ట్ పెరిగింది కదా ప్రజల్లో, యా కొంత మార్పు వచ్చింది అప్పటికి. ఆ మార్పు ఎప్పుడైనా సరే మార్పు స్వాగతించాల్సిందే కాబట్టి దీనికి ప్రజలు అటు వెళ్ళారు. సార్, టీవీ ఇండస్ట్రీలో మీరు డైరెక్షన్ చేశారు అండ్ ప్రొడ్యూస్ చేశారు, కానీ సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చేటప్పటికి మీరు డైరెక్షన్ కానీ ప్రొడ్యూసింగ్ కానీ ఎందుకు టచ్ చేయలేదు? అంటే 2 పాయింట్ అండి అందులో. ఒకటి, టీవీ సీరియల్ కానీ అవి చూస్తున్నప్పుడు కథ మనం ఆమ్, ఒక బ్రివిటీ ఉన్నా లేకపోయినా చేసేస్తాం. ఆ కథ అట్లా చేయాలి కాబట్టి చేస్తాం. సినిమాకి వచ్చేప్పటికి ఇంత కథని ఇంతలో చెప్పాలి, ఆ గంటన్నరలో చెప్పాలి, పాటలు ఎక్కడ పెట్టాలి, పాటలు ఉండాలా వద్దా, ఇవన్నీ నాకు అవగాహన లేదండి అంత. ఓకే. అవి హ్యాండిల్ చేయగలం అనేటువంటి ధైర్యం రాలా. రెండో పాయింట్, ధైర్యం లేనప్పుడు ఎవరినో ఒక ప్రొడ్యూసర్ని మనం ముంచడం తప్పితే ఇంకేం ఉండదండి. అది యాక్సెప్ట్ చేస్తే ఎందుకు ముంచాలి మనం? అందుకని టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేసుకున్నా కూడా నా సొంతంగా నేనే ప్రొడ్యూస్ చేసి నేనే డైరెక్ట్ చేసుకున్నాను. ఎన్ని చేశారు సార్ ప్రొడ్యూసింగ్ కానీ? నేను దూరదర్శన్లో 104 ఎపిసోడ్స్, అదే పేరుంది మర్చిపోయాను, 100 ఏళ్ల పంటకి 101 సూత్రాలని చేశాను. ఓకే. తర్వాత ఎస్విబిసికి వెంకటేశ్వర స్వామి మీద భక్త విజయం అని చేశాను, 13 ఎపిసోడ్లు. ఓకే. అట్లా ఆ 2 నేనే ప్రొడ్యూస్ చేసి నేనే డైరెక్ట్ చేసుకుని, ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశాను. ఇప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటాను. ఓకే. అది సరదా కోసం అనేది. మనదే కాబట్టి పెట్టుబడి తక్కువ కాబట్టి పెద్దగా నష్టం ఉండదు. ఒక ఇల్లు లేకపోతే పొలాలు అమ్ముకునే అంత నష్టపోం. ఓకే. అది అట్లాంటివి నాకు ఇష్టం అండి. అంటే మీరు ఒకటి చెప్పారు చూడండి సార్, ఏంటంటే విచిత్ర ప్రేమ తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా కంప్లీట్ వదిలిపెట్టేసి వచ్చింది ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని. అలాగే ఇది అంటే ప్రొడ్యూస్ చేయకూడదు సినిమాల వైపు కానీ, నాకు నాలెడ్జ్ అంత లేదు అని ఏదైనా అని ఎవరినైనా కానీ ఒక ఉదాహరణ తీసుకొని అలా మీరు అనుకున్న సందర్భం ఏదైనా ఉందా? అట్లా కాదండి, నాకు స్వానుభవం. అంటే ఎలాగంటే 2-3 ఇన్సిడెంట్లు చెప్తాను మీకు నేను. ఓకే. ఒకటి, దాసనారాయణరావు గారు మంచి రైజులో ఉన్న రోజుల్లో ఆయన కూడా రంగస్థలం నుంచి వచ్చిన వారే. ఆయనకి రంగస్థల నటులు అంటే చాలా మందిని ఆయన కూడా ఇంట్రొడ్యూస్ చేశారు సినిమాకి. జంజాల గారు ఎట్లా చేశారు, ఆయన కూడా అట్లా చేశారు. ఆయన ఒక సినిమాలో ఏదో ఒక టెలిఫిల్మ్ చూశారు, కృష్ణమూర్తి కుక్కపిల్లని జంజాల డైరెక్ట్ చేసింది. అందులో కామెడీ వేషం వేశాను నేను. ఆ కామెడీ వేషం చూసి ఆయన టీవీలో చూశారట. ఒక సినిమా ఏదో దాని పేరు రాముడైతేనా రావణుడైతేనా, సుమన్ గారు హీరో అందులో ఆఫర్ చేశారండి నాకు వేషం, విలన్ వేషం. 3 విలన్స్ ఉంటారు, 3లో నువ్వు ఒకడు అని చెప్పి నాకు చెప్పారు. చెప్పిన తర్వాత మెడ్రాస్ వెళ్ళాలి. అప్పుడు ఇండస్ట్రీ అంతా అక్కడ ఉండేది కదా. మెడ్రాస్ రావాలి నువ్వు, ఇక్కడ 10 రోజులు ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ 10 రోజులు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సరే వెళ్దాం అనుకుంటే వెళ్లే ముందు వారం రోజుల ముందే ఎంటైర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్ట్రైక్లోకి వెళ్ళిపోయింది. 4 భాషల్లోనూ ఎక్కడ షూటింగ్ అనేది లేదు, బంద్ చేసేసారు. సో మన బ్యాడ్ లక్ ఇది. కాబట్టి మన సినిమా మనది కాదు అనేది తెలిసిపోతుంది కదా, దానివల్ల అనేటువంటి ఒక డెసిషన్కి వచ్చాం. తర్వాత ఆయనే ఉసే రాములమ్మ అని సినిమా తీశారు. తీస్తూ ఫస్ట్ షెడ్యూల్ ఇక్కడ పెట్టి అన్నపూర్ణలో ఒక అడవి సెట్ వేసి విజయశాంతి ఫాదర్గా, అంటే విజయశాంతి చిన్నతనం నుంచి తీసుకున్నారు కదా, అప్పుడు ఫాదర్ వేషం నాకు ఆఫర్ చేశారు. మేకప్ చేయించారు. ఒకసారి మేకప్ చేయించి డైరెక్టర్ గారు చూపించా, బాగాలేదు శర్మ, మళ్ళీ చేయించారు. మళ్ళీ చేసి ఎంత చేసినా నీలో సాఫిస్టికేషనే కనిపిస్తోంది కానీ గిరిజనులాగా కనిపించట్లేదయ్యా నువ్వు, వద్దులే ఈ వేషం, నీకు ఇంకో వేషం వద్దు కానీ వద్దులే అన్నాడు ఆయన. అట్లాగా ఆ సినిమా పోయింది. ఆ సినిమా ఎట్లా ఆడిందండి, సూపర్ బంపర్గా ఆడింది. మరి అది అటువంటి సినిమాలో మనకు ఆపర్చునిటీ పోయిందంటే ఏమిటి దాని అర్థం? మనకి ఏదో అనుబంధం లేదు దీనికి ఏదో. శ్రీవారికి ప్రేమలేఖలో నాకు నరేష్కి బాస్ ఉంటాడు కదా, ఆయనకి తెలుగు రాదు, ఇతనికి ఇంగ్లీష్ రాదు అనే పద్ధతిలో ముందు పెట్టారు.
మధ్యలో ఒక దుబాసి ఉంటాడు అనమాట, వీడిని ట్రాన్స్లేట్ చేసి నరేష్ మాట ఆయనకి, ఆయన మాట ఇక్కడ చెప్పేందుకు యా. ఒక సాంగ్ కూడా రికార్డ్ చేశారు. ఆ సాంగ్లో వాయిస్ కూడా నా వాయిస్ పెట్టారు. అంత బాగుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత, వైజాగ్ వెళ్ళిన తర్వాత అతనికి ఒక డౌట్ వచ్చింది. ఈ హీరోకి కనుక ఇంగ్లీష్ రాకపోతే వాడు హీరోయిజం దానికి ఏదో ఒక ఒక వర్గానికి చెందిన వాళ్ళలాగా ఉంటాడు తప్పితే ఇది యూనివర్సల్గా ఉండదు. వాడికి ఇంగ్లీష్ వచ్చే ఉండాలి. వచ్చినప్పుడు దుబాసి ఎందుకు? అది రెండో పాయింట్ ఏంటంటే, ఆ కామెడీ ఒక్క సీన్లోనే వస్తుంది తప్పితే ఇంకా 4 సీన్లు రాద్దామంటే రావట్లేదు. అసలు నాకు కడుపులోంచి రావట్లేదు, ఈ ఆలోచనలే రావట్లేదు దాని మీద. అందుకని ఆ ఒక్క సీన్ కూడా తీసేసి ఆ క్యారెక్టర్ తీసేస్తే పోతుందని తీసేసాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇవ్వాలనుకున్న ఇద్దరూ కూడా ఆపర్చునిటీస్ ఇచ్చినా కూడా ఎక్కడ పోయాయి? ఇప్పుడు మన తప్పు లేదు, వాళ్ళ తప్పు లేదు, Yeah. ఎట్లా పోయాయి మరి?